గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెల్లారగట్టే నేను గట్టెన పొలానికి వెళ్తుంటే పోదులో ఎవరో మనిషి పడుండేట్టు అనిపించిందండి అయ్యా. తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే తమరి చిన్నలుడు గారయ్యా. బంగారు లాంటి నా మనవుని పట్టుకొని కొట్టడానికి వాళ్ళకి చేతులు ఎలా వచ్చాయి? పైగా వెనక్కి తప్ప కొడతారు చచ్చినోళ్ళు. అదేం లేదండి, వర్షంలో కాల్జారి పడ్డాను, తలకి రాయో తగిలి ఉంటుంది. అది కాదు బాబు, ఊరు కాని ఊరు, వర్షంలో కటికి చీకట్లో ఒంటరిగా ఎందుకు వెళ్ళడం? ఎవరు నేను తోడు తీసుకెళ్ళి ఉండొచ్చు కదా. అది కాదు బ్రదర్, రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి చెప్ప పెట్టుకుని ఎందుకు వెళ్ళిపోయావు? తోడు రమ్మంటే నేను వచ్చావునిగా. దాని అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది. అది జరగకూడదు ఏదైనా జరుగుంటే. చూడండి, గతంలో నేను పొరపాటునన్న మాటలేవి మనసులో పెట్టుకోవద్దని చెప్పండి. ఆయనకి నా మీద కోపం ఉంటే నన్ను శిక్షించమనండి, అంతేగాని అభం శుభం తెలియని నా బిడ్డ మీద కక్ష సాధించొద్దని చెప్పండి. అది కంట తడి పెడితే నేను చూడలేను. దానికేమన్నా జరిగితే నేను తట్టుకోలేను. నిజమే, రాత్రంతా దాని కంటి మీద కునికే లేదు. ఒక్క మెతుకు నోట్లో పెట్టుకుంటే ఒట్టు. ఏ చిన్న అలికిడైనా సరే మీరేనేమో అనుకొని లోపలికి బయటికి తిరుగుతూనే ఉంది బాబు. చిన్న రాత్రి పిన్ని వర్షంలో తడుస్తూ దేవుడికి దండం పెట్టుకుంటుంటే నాకే ఏడుపు వచ్చింది. నిజంగా నీకు వెళ్ళిపోదాం నిర్ణయించుకుని నీకు ఫోన్ చేశాను. అప్పుడే వెళ్ళిపోయింటే ఎవరికి ఏ గొడవ ఉండేది కాదు. కానీ ఇక్కడ గడిపిన కొన్నాళ్ళలో ఏర్పడిన తీపి అనుబంధాలు, జ్ఞాపకాలు నన్ను కదలనివ్వలేదు. వాటిని తెంచుకుని వెళ్ళటం అంత తేలిక అనిపించలేదు. నా కాళ్ళు నాతో సహకరించలేదు. చివరికి నా మనసును రాయి చేసుకుని బలవంతంగా బయలుదేరాను. కానీ ఎవరు కొట్టారో, ఎందుకు కొట్టారో, వెనక నుంచి తల మీద బలంగా కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచేసరికి మీ ఇంట్లో ఉన్నాను. ఏదేమైనా తప్పు నాదే. నేను అనవసరంగా ఏడిపించాను. రాత్రంతా నువ్వు నా గురించి బాధపడుతున్నట్టు మీ వాళ్ళని నమ్మించడానికి తిండి కూడా మానేసి ఏడ్చినట్టు నటించాను. వెళ్ళిపోతే నన్ను నేను తిరిగి వచ్చినందుకు ఇప్పుడు నిజంగానే ఏడుస్తున్నావు. నా వల్ల నీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించు మహా. ఇది నేను కావాలని చేసింది కాదు, నన్ను నమ్ము. ఈసారి తప్పకుండా వెళ్ళిపోతాను. ఇక రాను. కష్టపడి నటించాల్సిన అవసరం మళ్ళీ నీకు రాని ఉన్నా. మురళి, అప్పుడు ఏడ్చింది అబద్ధం కాదు, ఇప్పుడు ఏడుస్తున్నది అబద్ధం కాదు. అప్పుడు ఇప్పుడు ఏడ్చింది నీ కోసమే, నువ్వు తిరిగి రావాలనే. అసలు మనం ఎందుకు కలుసుకున్నాం? ఎందుకు ఇక్కడికి వచ్చాం? నువ్వు వెళ్ళిపోతావని నాకు ఫోన్ చేసినప్పుడు నేనెందుకు విలవిల్లాడిపోయాను? తల మీద దెబ్బతో నిన్ను చూసినప్పుడు ఎందుకు తట్టుకోలేకపోయాను? అసలు నాకేం అర్థం కావడం లేదు. నా ఏడుపు నటన కాదు, నిజం. నేను నటించలేదు మురళి, నటించలేదు. మరుగేలా మబ్బు ముసుగేలా ఓ చందమామ, ఓ చందమామ, మన
మనసున మల్లెలు విరిసిన వేళ మమతల పల్లవి పలికిన వేళ మౌనమే మోహన రాగమయే వేళ మరుగేల మబ్బు ముసుగేల ఓ చందమామా ఓ చందమామా. రాజీ అమ్మగారు ప్రోగ్రాం ఎలా జరిగిందమ్మా? బాగానే జరిగింది. నువ్వు వెళ్ళి నాకొచ్చిన లెటర్స్ పట్టుకురా. లెటర్లేమీ రాలేదమ్మా. ఇవాళ కదే, నేను బాంబే వెళ్ళి 3 రోజులైంది కదా, ఈ లోపల వచ్చినవి. అదేనమ్మా, ఈ 3 రోజులుగా ఒక ఉత్తరం కూడా రాలేదు. నేను అడిగింది మామూలు ఉత్తరాల గురించి కాదే, కలర్ కలర్ కవర్లు వస్తాయి చూడు, వాటి గురించి. మురళి గారి ఉత్తరాలే కదమ్మా, వాటి గురించే చెప్తున్నాను. రాలేదమ్మా. టీ పెట్టమంటారా? టీ వద్దు, గీ వద్దు. ఇది పైన గుళ్ళో అమ్మవారి పాదాల దగ్గర పుట్టిన ఊట. ఈ నీళ్లలో స్నానం చేస్తూ మనసారా ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా తీరుతుందంట. ఆగు, నేను పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా. ఇద్దరు నేను పెళ్లి చేసుకుంటారా? ఎవరు కావాలండి? రాఘవరావు గారు ఇల్లుదేనా? అవునండి, ఆయన మా మామయ్య గారే. మీరు? ఇక్కడ మహాలక్ష్మి నా మరదలే. మీరు? మురళని నా తోడలుడే. మీరు ఇంట్లో ఉన్నారా? ఊళ్ళోనే ఉన్నారండి. మీరు? మేము మురళి అమ్మా నాన్నలం. మురళి అమ్మా నాన్నల? అది ఎలా సాధ్యం అండి? ఆయనకి ఎవరు లేరని చెప్పారుగా. నేను చెప్తున్నాగా, మేము మురళి అమ్మా నాన్న. మీరు చెప్తే నేను ఎలా నమ్ముతానండి? మా తమ్ముడు గారు అబద్ధాలు చెప్పే టైప్ కూడా కాదు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ప్లీజ్ గో అండ్ టెల్ దెం దట్ వి హావ్ కమ్. ఇప్పుడు అన్నారు చూడండి, ఈ ముక్కేదో చాలా బాగుంది, ఇది ఏదో ఇందాక చెప్పేసి ఉండొచ్చు కదండి. పదండి సార్, రండమ్మా, రండి రండి. వాడలా అబద్ధం ఆడడానికి కారణం మేమేనండి. వాళ్ళ ప్రేమను మేము ఒప్పుకోలేదు. మమ్మల్ని కాదని పెళ్లి చేసుకుంటే నీకు అమ్మా నాన్న లేరు అనుకోమన్నాం. అందుకే వాడు అలా చెప్పుంటాడు. స్వతహాగా వాడు చాలా మంచివాడు. మా తరఫున వాడిని క్షమించండి. ఇందులో క్షమించాల్సిందే ఉంది. మా అమ్మాయి అత్తమామలు వచ్చారు, మా మర్యాదలు మేము చేయాలి కదా. చాలా దూరం నుంచి కారులో ప్రయాణం చేసి వచ్చారు. ముందు స్నానాలు చేయండి, భోజనాలు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం. ఆ ఏర్పాట్లు అవచ్చు. అమ్మా మహా, పెంచుకోవడానికి తుంచుకోవడానికి మీది ఫ్రెండ్షిప్ కాదు, రిలేషన్షిప్. పవిత్రమైన భార్యాభర్తల బంధం. ఏదో నాటకం ఆడుతున్నాం అనుకుని మీరు మీ జీవితాలతో ఆడుకుంటున్నారమ్మా. అది కాదండి, అప్పుడు మహా ఉన్న పరిస్థితుల్లో వేరే మార్గం కనిపించలేదు. ఇప్పుడు మాత్రం తెలిసి తెలియకుండా మీరు ప్రారంభించిన నాటకం మీకు తెలియకుండానే ఇప్పుడు మీ జీవితం అయింది. ఆ నాటకాన్ని నిజం చేయడం తప్ప మీకు వేరే మార్గం లేదు. అవునమ్మా, కనీ పెంచిన 25 ఏళ్ల కొడుకుని పోగొట్టుకున్న మేమే వాణ్ణి మర్చిపోయి బతకగలుగుతున్నాము అంటే కేవలం 4 నెలలు వాడితో స్నేహం చేసినందుకు వాడితో పాటే నీ జీవితం ముగిసిపోయిందనుకోవటం చాలా పొరపాటమ్మా. మీ గుండెలు మీకు చేసుకు చెప్పండి. ఏదో ఒక రోజున మీరు విడిపోక తప్పదు అని గుర్తొచ్చినప్పుడు మీకు బాధ అనిపించలేదా? ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటే బాగుండని మీకు ఒక్కసారి కూడా అనిపించలేదా? నాకు తెలుసు మీరు మనసును చంపుకుని ఎందుకు వేరవ్వాలి. మురళి, నీకు తల్లిదండ్రులు లేరు. నాకున్న కొడుకు పోయాడు. నేను నా కొడుకు అనుకుని ప్రాధేయపడుతున్నా. ముందుగా ఉత్తరం రాసి సిటీకి రండి. మేము దగ్గరుండి మీకు రిజిస్టర్ మ్యారేజ్ చేయిస్తాం. మా కొడుకు కోడలుగా కొన్నాళ్ళు మా ఇంట్లో ఉంచుకుని ఇక్కడికి పంపిస్తాం.
వయసులో పెద్దవాడిగా నాకు న్యాయం అనిపించిన సలహా ఇచ్చాను. ఆలోచించండి. పద. నీకో విషయం తెలుసా మురళి? నా కొడుకైతే నా మాట కాదండు. అమ్మా! నానమ్మ! అమ్మా ఒరే శంకరం, త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగనే. వద్దురా. నా ప్రాణం పోయేటప్పుడు అందరూ అందరూ నా దగ్గరే ఉండండి. ఎక్కడికి నీకేం భయం లేదమ్మా, నీ వెళ్ళి డాక్టర్ తీసుకొస్తా. ఏ డాక్టర్ వద్దురా. నా బొందులో ప్రాణం ఇంకా ఎంతసేపు ఉండదని నాకే తెలిసిపోయింది. తీరని కోరికతో పోతున్నానన్న బాధ తప్ప నాకింకా ఏ బాధ లేదురా. నీ కోరిక ఏమిటో నాతో చెప్పమ్మా. చెప్తే తీరుస్తావా? తప్పకుండానమ్మా. ఏది ప్రమాణం చేయి. అలాగేనమ్మా, చెప్పు నీ కోరిక ఏమిటి? మహాలక్ష్మిని ముయ్యల్లో వేసి పేరు పెట్టిన రోజే దాని పెళ్లి చూడకుండా నన్ను తీసుకుపోవద్దు భగవంతుడాని ఆ రోజే దేవుణ్ణి వేడుకున్నాను. కానీ దాని పెళ్లి ఎక్కడో జరిగిపోయింది. నా కోరికనే మిగిలిపోయింది. అందుకే దాని పెళ్లి కళ్ళారా చూసి కన్ను ముయ్యాలనుందిరా. అదేం బాగుంటుందమ్మా, పెళ్లి చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పెళ్ళేంటి? అదేమిట్రా, ప్రతి ఏడాది సీతారాములకి కళ్యాణం జరగటం లేదా? ఈ ముసలి తల్లి ఆఖరి కోరిక కూడా తీర్చలేవా? అలాగేనమ్మా. శంకరం, వెంటనే పెళ్లి ఏర్పాట్లు చూడు. అలాగే. చాలా సంతోషం నాన్న. మీరంతా కొంచెం బయటికి వెళ్ళండి. నేను నా మనవడు మనవరాలతో విడిగా మాట్లాడాలి. పదండి. భయపడిపోయావా? ఎలా ఉంది నా నటనా? నటనా? బంగారు నంది గ్యారంటీ కదూ. మా అమ్మ నీకేమైనా మర్చిపోయిందా? మా అందరినీ ఎంత కంగారు పెట్టావు. ఏమిటి నాటకం? నాటకమా? నేనాడేదే నాటకం అయితే ఇప్పుడు మీ ఇద్దరు ఆడుతున్నారే, దాన్నేమనాలే? అర్థం కాలేదా? అదేనే మొగుడు పెళ్ళాల నాటకం. ఒసే, పెళ్లి కాకుండా నీ తండ్రి కాపురం చేస్తున్నావని మీ నాన్నకి తెలిస్తే మీ ఇద్దరిని నరికి వాడు కూడా ఊరేసుకొని చస్తాడే. మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావు అనుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు కదే. పాపం అన్నం పుణ్యం ఎరిగిన అబ్బాయిని కూడా నీతో పాటు ఈ ఊబిలోకి దించావు కదే. ముదరష్టపుదానా బాబు, ఇది ఎవరినో ప్రేమించిన పాపానికి ఈనాళ్ళు నీ బతుకును కూడా బలి చేసింది కదయ్యా. మమ్మల్ని క్షమించు. దీనికోసం, ఈ కుటుంబ గౌరవం కోసం నీ సుఖ సంతోషాలన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చావు. ఎన్నెన్ని మాటలు పడ్డావు, ఎన్నెన్ని అవమానాలు భరించావు. నువ్వు మామూలు మనిషివి కాదయ్యా. ఇన్నాళ్ళు ఆడిన నాటకం చాలు. ఇక ఈ నాటకాన్ని నిజం చెయ్యండి. ఎప్పుడు మీ ఇద్దరు కలిసే బతకాలి. కాదనకయ్యా, ఇన్నాళ్ళు అబద్ధం అని తెలియక మేమందరం అల్లుడు గారు అని పిలిచాం. ఇప్పుడు ఆ పిలుపునే నిజం చెయ్యి. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటిది? ఎప్పటికీ నా మనవరాలు చేయవదలని నా మీద ప్రమాణం చెయ్యి. కాదనుకో మనవడా, కాదనుకో. ఇన్కార్పొరేటెడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ. పీబీఎస్ అంటే ప్రేమ బిచ్చగాళ్ళ సంఘం అని అర్థం. దానికి నేనే ప్రెసిడెంట్ని. చాలు, నిన్ను వదిలి వచ్చానన్న మాట కానీ అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు. కానీ ఏ లాభం? నీకిచ్చిన మాటకు కట్టుబడి నేను నీ దగ్గరికి రాలేను. నీ ఊహలతో బతకటం, ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా, నువ్వు నా ముందు ప్రత్యక్షం కాకపోతావా అన్న ఆశతో ఎదురు చూడటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. ఐ లవ్ యూ శాంతి. I love you, Murali. I love you from the core of
లాలనలోన లవ్లీ జీవితంలో ఎప్పటికీ పొందలేననుకున్న బంధాలు అనుబంధాలు నాకు లభించాయి. అందుకేనేమో ఆ భగవంతుడు నీ మనసులో నాకు స్థానం కల్పించలేదు. ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇక మీదట నా లెటర్స్ ట్రబుల్ నీకు ఉండదు. ఇదే నీకు నా ఆఖరి ఉత్తరం. సెలవు. ఎవరో దొరసానొస్తుంది. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. లోపలికి రమ్మా. మహాలక్ష్మి స్నేహితురాలిగా? కాదండి, నేను మురళి ఫ్రెండ్ని. ఫ్రెండా? కొంపతీస్ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా. ఎమ్ముదులు నర్మి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. లోపలికి పో, పో. ఏమనుకోకమ్మా, దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదండి. మహా, ఎవరో వచ్చారు చూడు, అబ్బాయి ఫ్రెండ్ అంట. వస్తున్నాను బామ్మా. ఏంటండి బయట అంతా హడావుడిగా ఉంది? మా మహాకు పెళ్లి. హలో, ఐఎమ్ మహాలక్ష్మి. హలో, ఐఎమ్ శాలిని. మీ మ్యారేజ్ అటగా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను మురళి. తెలుసు, లోపలికి రండి, మాట్లాడుకుందాం. ప్రమీల, ఎవరా అమ్మాయి? మురళి బాబు ఫ్రెండ్ అట, పెళ్లికొచ్చినట్టుంది. ఓ అలాగా. అంటే మురళి మీకు నా గురించి అన్నీ చెప్పేశాడనమాట. అవును, మీరు వస్తారన్న ఒక్క విషయం తప్ప. అసలు మురళికి తెలిస్తేగా నేను వస్తానని. తనకి చిన్న షాక్ ఇద్దామని ఇలా సడన్ గా వచ్చేసాను. ఇది నిజంగా షాకే. తను రాసిన లెటర్స్ లో ఉన్న అడ్రస్ సాయంతో వచ్చేసాను. ఇంతకీ మురళి ఏడి? బయట ఏంటి మహా ఈ గదిలో కూర్చున్నావు? శాలిని, షాక్ అయ్యావా? ఐఎమ్ వెరీ సారీ మురళి. నువ్వు నా వెనక పడ్డప్పుడల్లా నేను చాలా బాధ పెట్టాను. కానీ నువ్వు వెళ్ళాకే తెలిసింది నువ్వు నా మనసులోనే ఉన్నావని. అందుకే వచ్చేసాను. మురళి, నువ్వెప్పుడు ఐ లవ్ యూ అనమనేవాడివి కదా, ఇప్పుడు అననా? అవును మురళి, వీళ్ళంతా మీ రిలేటివ్సా? ఆ అమ్మాయికి పెళ్ళని చెప్పారు. నువ్వు ఇక్కడికి వచ్చింది ఆ పెళ్ళికేనా? ఈ వాతావరణం నాకు బాగా నచ్చింది. పెళ్ళయ్యేదాకా నీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. పెళ్లి చూసుకుని ఆ తర్వాత ఇద్దరం కలిసే వెళ్ళిపోదాం. ఓకే? ఏ మురళి, ఇందాకటి నుంచి నేనే వాగుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? అది ఏం లేదు శాలిని, నిన్ను సడన్ గా చూసేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక. అంతకంటే ఏం లేదు. అది సరే కానీ నువ్వు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చావు, బాగా టైర్డ్ అయిపోయి ఉంటావు. ఈ పూటకు రెస్ట్ తీసుకో, మనం రేపు మాట్లాడుకుందాం.